అసలు ఎక్కడ చదువుకున్నారు? ఏం చదువుకున్నారు మీరు? మా విలేజ్లోనే పక్కన జిల్లా పరిషత్ హై స్కూల్ ఉండేది, ముదక్పల్లి అని, నర్సింగ్పల్లి మా విలేజ్. అక్కడే ఆల్మోస్ట్ 10th వరకు కంప్లీట్ చేశాను. సో ఇంటర్ నిజామాబాద్లో జాయిన్ అయ్యాక అప్పుడు నా ఏజ్ ఆఫ్ 18 years. అప్పుడు అక్కడే డిస్కనెక్ట్ చేసి హైదరాబాద్ వచ్చేసాను. సో ఇంకా ఏజ్ ఆఫ్ 18 నుంచి ఇంటర్లో డిస్కనెక్ట్ అయ్యాక బిజినెస్లోకి వచ్చేసాను. అంటే చైల్డ్హుడ్లో మీరు మరి కాలేజ్ లైఫ్ అది బాగా మిస్ అయ్యారని మీకు ఏమైనా అనిపించిందే? యా, అంటే అది అనిపించదు, కానీ ఒకే లోటు ఏంటంటే అప్పుడు బాగా చదువుకొని ఉంటే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నదానికి ఇంకా హెల్ప్ అయ్యేదేమో. ఐ మిస్ దట్ అని ఫీల్ అప్పుడప్పుడు అనిపిస్తుంది. అది నా డాటర్తోని పిల్లలతో షేర్ చేసుకుంటాను. అప్పుడు చదువుకుంటే బాగుండేది కదా. మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? ఇట్స్ వెరీ సూపర్. మై వైఫ్ అనిత. సో మాది చిన్న లవ్ స్టోరీ. 45 days జరిగిన మా లవ్ స్టోరీ. చెప్పండి లవ్ స్టోరీ. తర్వాత అలా మీరు క్లుప్తంగా చెప్తే మేము ఊరుకోము. మా కజిన్ మ్యారేజ్లో మేమిద్దరం ఫస్ట్ టైం చూసుకున్నాము. సో ఫొటోస్ తీస్తున్నాం. మా అబ్బాయి తరపున నేను, అమ్మాయి తరపున మా ఆవిడ. సో ఫస్ట్ నన్ను ఆ కెమెరాకి సెల్స్ అడిగింది, ఫస్ట్ ఇన్సిడెంట్. సో దాని తర్వాత ఒక 3-4 days అదే అకేషన్లో కలిసి ఉండడము, తర్వాత ఎక్స్ప్రెస్ చేసుకోవడం, అలా ఒక 45 days అయిన తర్వాత ఇంట్లో చెప్పడం, ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేసి సో ఎక్కువ రోజులు గ్యాప్ ఇవ్వకుండా ఎంగేజ్మెంట్ చేశారు. ఎంగేజ్మెంట్ అయ్యాక ఒక 11 months 10 months గ్యాప్ వచ్చింది మ్యారేజ్కి. సో దట్స్ బెస్ట్ మూమెంట్. మీ డాటర్ మ్యారేజ్ అయింది, అసలు మీకు అంత పెద్ద డాటర్ ఉన్నారు, తనకి మ్యారేజ్ చేస్తున్నారనే విషయం అసలు ఎవరికి తెలియదు చాలా రోజుల వరకు. మీరు అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు చెప్పండి? చాలా హ్యాండ్సమ్ నిర్మాత అని అంటూ ఉంటారు కదా. సో నెక్స్ట్ వైఫ్ తర్వాత ఇంకా నెక్స్ట్ అటాచ్మెంట్ నాకు, అంటే అంత షేరింగ్ కానీ. సో తనను కూడా అలాగే ఏదున్నా షేర్ చేసుకునేలాగే గ్రో అయింది. సో ఇట్స్ అ వెరీ హ్యాపీ ఎవ్రీ మూమెంట్స్లో. సో 2014లో తన మ్యారేజ్ అయింది, ఊటీలో డెస్టినేషన్ మ్యారేజ్. సో నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. మొన్నే నన్ను గ్రాండ్ ఫాదర్ కూడా చేసేసారు. యంగెస్ట్ గ్రాండ్ ఫాదర్. షీఈస్ వెరీ లక్కీ. అండ్ తన హస్బెండ్ కూడా సూపర్. అర్చిత్ కూడా లైక్ మీ. సో ఎప్పుడు అదే అనుకుంటాం. సో నాలాంటి హస్బెండ్ దొరికినందుకు ఇస్ వెరీ హ్యాపీ. సో అల్టిమేట్ అదే.